జై శ్రీరామ్. దాడులు దాడులు దాడులు, హిందుత్వంపై దాడులు, గుళ్ళపై దాడులు. మళ్ళీ నిన్న అర్ధరాత్రి కట్ట మైసమ్మ దేవాలయంపై దాడి జరిగింది. మళ్ళీ ఒక వర్గానికి చెందిన యువకులు మరి హిందువుల మనోభావాలకు కించపరిచే విధంగా మళ్ళీ విగ్రహపై దాడులు చేసినారు. మరి ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఏం చేస్తుంది? మొన్ననే 3 రోజుల క్రితం దాడి జరిగింది. మరి వానిపై ఎంత కఠినమైన శిక్ష తీసుకున్నారు? మరి హిందువుల మనోభావాలను కించపరిచే లక్ష్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కనబడుతుంది. మరి నిన్న కూడా మళ్ళీ దాడి జరిగింది అర్ధరాత్రి. మరి హిందూ సోదరులందరూ కూడా సంఘటితమై మరి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసినారు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి వందల వేల సంఖ్యలో హిందువులందరూ కూడా మరి అక్కడికి రావడం జరిగింది. మరి అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదు. ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి కూడా మాట్లాడతలేరు. ఇలా హోమ్ మినిస్టరే లేడు ఈ రాష్ట్రానికి. ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని హోమ్ మినిస్టరే లేడు ఈ రాష్ట్రానికి. మరి వాళ్ళ రివ్యూస్ చేయాలని పదే పదే ఎన్నోసార్లు మనం చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వంపై దున్నపోతు మీద వర్షం పడ్డ విధంగా ఈ ప్రభుత్వము ఇవాళ బిహేవ్ చేస్తుంది. మరి తక్షణమే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. ఎండోమెంట్స్ మినిస్టర్ స్పందించాలి. అక్కడ సంఘటన జరిగిన స్థలానికి సీఎం గారు పోయి మరి అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకొని దానిపై గట్టి విచారణ చేసి మరి విచారణ చేస్తే సరిపోదు, వాళ్ళపై కఠినంగా శిక్షించాలి. ఇవాళ ఎక్కడ చిన్న చీమ చిటుకు కన్నా పట్టుకునే పోలీసు యంత్రాంగం మరి నిన్న దాడి చేసి వెళ్ళిపోయారు. మరి వాళ్ళని పట్టుకున్నారా? మరి నిజమైన వాళ్ళని పట్టుకుర్రా? మరి ఏదో కప్పిపుచ్చనికి వేరే వాళ్ళని పెట్టి మరి కేసు క్లోజ్ చేసే విధంగా ఉంటారా చూడాలి. సీఎం గారు మీరు ఇమ్మీడియట్గా స్పందించాలి. దీని గురించి నేను వచ్చే వారం గవర్నర్ గారిని కలుస్తా. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి విపరీతమైన గుళ్లపై దాడులు అడ్డగోలుగా జరుగుతున్నారు. భయం భక్తి లేకుండా మరి దాడులు చేస్తున్నారు. మరి వీళ్ళు ఇంకా ఎవరున్నారు? మరి దీని ఇంకా ఏం కుట్ర జరుగుతుంది అనే కోణం నుంచి విచారణ జరపాల్సిందిగా డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నా. తక్షణం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి హిందువులందరూ కూడా సంఘటనమై ఉన్నారు. మరి బిడ్డ ఎవడన్నా దొరికితే మాత్రము వాడు తోలు తీయాల్సిందిగా మనవి చేస్తున్నాం. మేము కూడా ఉంటాం రంగంలోకి. మరి అందరూ కూడా కలిసి కట్టుకుంటేనే కానీ మనము ఇలా హిందుత్వాన్ని కాపాడుకోలేని పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అందరూ కూడా ఐక్యమత్యంతో మెలగాలి. ఇట్లాంటి సంఘటనలు జరిగితే మాత్రం చూసి ఊరుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్.